గారు సారీ అండి ఇందాక పోయింది. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా 100 రోజులు కంప్లీట్ అవ్వలేదు. అయినా సరే ఎప్పుడు గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినాయి, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా రాష్ట్రానికి ఉన్న లోటు ఏంటి, అదే అధికారులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి చట్ట విరుద్ధంగా పనిచేశారో వారందరినీ కూడా బదిలీలు కానివ్వండి ఈ కార్యక్రమంలో ఉంది ప్రభుత్వం. ఈ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి పొలమాలని ఏదో ఆనందపడిపోయే అంశం జరిగిందని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి గాయపడిన వాళ్ళ చుట్టూ నవ్వుతూ ఆహాహా భలే జరిగిందే అని చెప్పి ఆనందపడుతూ వీడియోలు దిగి ఈ బయటికి దిగటం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ చెప్పే ఆడిట్ కార్యక్రమాలన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా నిర్వహించలేదు కాబట్టే ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ రిపోర్ట్ రమేష్ గారు ఎప్పుడైనా సరే మరమ్మతులు ఆడిట్ కార్యక్రమాలు ఇవన్నీ ప్రీవియస్ గా కరెక్ట్ గా జరుగుంటే ఇక్కడ దాకా వచ్చేవి కావు. ఇప్పుడు చేసేది కాదు, ఇది నెలకోసారి చేసేది కాదు, ఎవ్రీ ఇయర్ జరగాల్సిన కార్యక్రమాలు. రాజ్యాంగబద్ధంగా సంతకాలు పెట్టేసి జరిగినా జరగకపోయినా మేము సంతకాలు చేయలేరు. ఆడిట్ జరిగిందా లేదా, ఈ ప్రమాదానికి జరిగిన ఎంక్వైరీ ఏంటో వేయాలి. అది ఆనందపడ్డాడు కాబట్టే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాడు మీరు అంటారు. హర్షం వ్యక్తం చేశాడు మీ నాయకుడు. చనిపోతే హర్షం వ్యక్తం చేస్తాడా? అవుతా ఉన్నాడు. ఎందుకు చనిపోతే హర్షం వ్యక్తం చేస్తాడా? మరి ఎందుకు నవ్వాడండి? అక్కడ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేయడమా? మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇలాగే కూర్చున్నాడని చెప్పి. ఓకే అండి రాకేష్ గారు, రమేష్ గారు, ఇప్పుడు వివాదం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినందుక, గతంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినందుకు అనేది కాదు. ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు చెప్పరండి. ఎస్ రమేష్ గారు అడుగు మాట్లాడదాం. ఒక్క నిమిషం. సమయం నేను ఎక్కడ వృధా చేయదలుచుకోవట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. రాకేష్ గారు చనిపోయిన చోట మీ నాయకుడు అంటే నవ్వడానికి ఆయన మొహంలో నవ్వే ఉండదు. ఇప్పుడు నాయకుల యొక్క హావభావాల గురించి మనం డిబేట్ పెట్టుకోలేదండి. ప్లీజ్ ప్రజలు చూస్తున్నారన్న విజ్ఞత కాస్త గుర్తుపెట్టుకోండి. రాకేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు ఒక్క నిమిషం. నా ఆడియో వినిపిస్తే కనుక ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను మళ్ళీ టైం ఇస్తాను, నేను సమయం ఇస్తాను. తప్పకుండా నన్ను కన్వే చేయనివ్వండి రమేష్ గారు ప్లీజ్. రాకేష్ గారు, నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నా, గత ప్రభుత్వంలోనే జరిగాయి, అంత ముందు ప్రభుత్వం జరిగాయి, మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడ రెడ్ జోన్ ఉన్న పరిస్థితులు జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే మరొకసారి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అంటున్నాం. నేను ముందు ఒక బైట్ ప్లే చేశాను, అందుకే రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మాట్లాడున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరొక కుటుంబం రోడ్డు మీద పడి ఎస్క్రేషియాలు ఇవి కాదు. కుట్రకోణాలు ఉన్నాయి, ప్రతి అంశంలో జరిగిన దానిలో కుట్ర కోణాలు ఉన్నాయి. ఈ కుట్ర కోణాలని అతి త్వరలోనే బయటికి తెలుస్తాయి. ప్రజల జీవితాలతో చెలగానవాడిన ఎవరిని ఆడిట్ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, దీని మీద పూర్తి ఆడిట్ చేయకుండా సంతకం పెట్టిన అధికారులు ఎవరు, వారి మీద చర్యలు తీసుకుంటాం, నిర్వాహకుల మీద చర్యలు ఉంటాయి. ఇలాంటి చర్యలు పగడబందీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా నవ్వుతూ ఎగిలిపేషాలు వేస్తే పబ్లిక్ ఇప్పుడు హావభావాల గురించి కాదు, హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి రీజన్ కూడా మనం చూసే ఉన్నాం కదా. అంటే ఇక్కడ సిబ్బంది తెలిసి తెలియక చేసిందో లేకపోతే ఏది కాదు అనుకుని ఒక నిర్లక్ష్యం అనుకోవచ్చు. 3 ప్రాణాలు, అది కూడా ఇంటి పెద్ద ప్రాణం కోల్పోతే మన ఇంట్లో కూడా జరిగినప్పుడు మనకి ఆ బాధ ఉంటుంది. ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, అది కూడా చిన్న చితగా రోజు గడవకే కదండి అక్కడికి వచ్చి పనులు చేసుకునేది, కూలి పనులు రోజు గడవకే కదా ఆ కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. అదే వాళ్ళకి ఆ 4 అంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత రిస్కీ జోన్లో, అంటే ప్రాణం ఉంటుందా పోతుందా అనే దాంట్లో ఎందుకు వచ్చేస్తారు? అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం.
ఏ చేసినా చేయకపోయినా మనకు వెనకాల ఆస్తులు ఉన్నాయనే వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఎప్పుడు సేఫ్ గానే ఉంటారు, పెట్టుబడులు పెడతారు, అది నడుస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే రిస్క్ జోన్ లో ఉన్నారో, కనీసం రెడ్ జోన్ లో ఉన్నటువంటి పరిశ్రమలకైనా రవికిరణ్ గారు కూడా ఒక సజెషన్ చేశారు. ఒక 15 days ఆ రెడ్ జోన్ లో ఉన్నటువంటి పరిశ్రమలైనా, ఇండస్ట్రీస్ అయినా క్లోజ్ చేసి వాట్ అసలు ఏముంది, ఎక్కడ లోడ్ జరుగుతుంది, ఆ పైప్ లైన్స్ ఏంటి, ఏమైనా లీకేజ్లు ఉన్నాయా, ఆ స్మెల్కి సంబంధించి కానీ అవన్నీ పూర్తిగా చెక్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందేమో అని చేస్తామన్న దాని గురించి మాట్లాడదాం ప్లీజ్. ప్రజలకు ఉపయోగపడదే మాట్లాడదాం. రాజకీయాలు వద్దు. రాజకీయ నాయకులు ఎప్పుడేం చేస్తున్నారని మాట్లాడటం లేదు, కానీ భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు కావాలి. ఆశా గారు, ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా నేను విమర్శ చేయలేదు. ఇలా చేస్తే బాగుంటుంది. రవికిరణ్ గారు కూడా దాన్ని ప్రపోజల్ పెట్టారు. 15 రోజులు ఇండస్ట్రీస్ షట్ డౌన్ చేసి తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ గానీ, సేఫ్టీ ఆడిట్ గానీ కండక్ట్ చేసి అదే చెప్తున్నా, ప్రజల ముందు బాధ్యులే, ప్రజల ముందు దీంట్లో కుట్రకోణం ఉండి ప్రాణాలు బలితీసుకుంటే కనుక. రాకేష్ గారు, భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను చెప్పడం జరిగింది రాకేష్ గారు, రాజకీయాలే ముఖ్యం. చేస్తా ఉంటారు ప్రతి విషయంలోనూ. ఈ విషయం మనకి రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హుటాహుటిన అన్ని రకాలుగా రెస్పాండ్ అయ్యి మనుషుల్ని పంపించింది. భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఏదైనా సేఫ్టీ మెజర్స్ తీసుకోబోతుందా ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో? రాకేష్ గారు, ప్లీజ్ రమేష్ గారు మీ టైం మీకు ఇచ్చిన సమయం వృధా అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. రమేష్ గారు, కాస్త సహనం ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల గురించి కాదు, ప్రజల ప్రాణాలు ప్రాణాలు ప్రాణాలు. రాకేష్ గారు, రాకేష్ గారు కాపాడే విషయంలో ముందుండేది ఎన్డీఏ ప్రభుత్వం. రవికిరణ్ గారు ఒక మాట చెప్పున్నారు, 15 రోజుల పాటు రెడ్ జోన్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ అయినా సరే క్లోజ్ చేసి అదంతా కూడా ఒకసారి పూర్తిగా, ఎందుకంటే గత ప్రభుత్వం సరిగా ఆడిట్ చేయలేదు, దాంట్లో ఏదైనా లోటుపాట్లు జరిగాయి అనుకోండి, దానివల్ల యాజమాన్యాలు కాదు కదా బలవుతోంది, నష్టపరిహారం ప్రకటిస్తారు, తర్వాత విచారణ అంటారు, మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఆ విధంగా కాకుండా ప్రజల ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకుందాం అంటున్నారు. మీ నాయకులతో మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా ఉందా? నేను ఆల్రెడీ మా నాయకుడు రెస్పాండ్ అయ్యారండి, దీని మీద ఎంక్వైరీ చేశారు. అలానే రెడ్ జోన్ లో ఉన్న పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఫిట్నెస్ వాటి గురించి, పొల్యూషన్ ఆడిట్ల గురించి, ఇండస్ట్రియల్ ఆడిట్ గురించి అన్ని కూడా ఎంక్వైరీలు జరుగుతా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో ప్రతి చోట ఎలర్ట్ అవుతా ఉన్నారు. రమేష్ గారు, కంగారు పడితే చేయగలిగింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 5 ఇన్సిడెంట్లు జరిగాయి. ఏంటి 5 ఇన్సిడెంట్లు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో? జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో 5 ఇన్సిడెంట్లు జరిగినాయి. సొంత చెల్లెళ్ళే భయపడి పారిపోయారు. అవన్నీ కుటుంబంలోనే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఇంట్లో కట్టేశారనే ఆరోపణలు ప్రతిదీ ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు బయటకు కనపట్లా? ఇబ్బంది పెట్టారంట. నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా, మీరు పర్సనల్స్ మాట్లాడుతున్నారు. ప్లీజ్, ఏం చేయలేం, ఎందుకంటే ప్రజల గురించి, ప్రజల ప్రాణాల గురించి, ఇది రాజకీయాలకు అతీతంగా. రమేష్ గారు ప్లీజ్ అండి, రమేష్ గారు ప్లీజ్, మీకు కూడా చెప్తున్నాను, ప్లీజ్ వెయిట్ చేయండి అని. నేను కంట్రోల్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఏదో మాట్లాడుతుంటే ఇది పర్సనల్ అటాక్ కింద ఉంది, కానీ ప్రజల ప్రాణాల గురించి మాట్లాడుకునే విధంగా లేదు. ప్లీజ్ ప్లీజ్. కృష్ణకిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఉంది, మీరు పొలిటికల్ కామెంట్స్ చేసుకునే టాపిక్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కృష్ణకిషోర్ గారు మీరేమంటారు? ఏంటంటే అండి, ముందు వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వాలకు కానీ రాజకీయ పక్షాలకు కానీ అసలు ప్రజల ప్రాణాల పట్ల ఎంత చిన్న చూపు ఉంది అంటానికి ఈ ఘటనలో నిదర్శనం. అది ఏ ప్రభుత్వంలో జరగనివ్వండి, ప్రమాదమే.